సభకు నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు భాగవతం మీద ఒక సభ. అందులో ముందుగా కొన్ని ప్రార్థన గీతలు పాడతాం. మనకి దశావతారాలు యాక్చువల్గా 25 అవతారాలు అని చెప్తారు విష్ణుమూర్తికి. అందులో దశావతారాల గురించి మనకి భాగవతంలో కథల కింద చాప్టర్స్ ఉన్నాయి. మనకి వ్యాస భాగవతం, పోతన భాగవతం. ఈ 10 అవతారాల మీద అన్నింటిలోనూ కానీ 8 అవతారాల్లో మనకి 7 అవతారాల్లో ఒక కీర్తనలు ఉన్నాయి. అందులో కొన్ని అవతారాల కీర్తనలు మచ్చకు పాడి 2-3 శ్లోకాలు మీద కొంచెం భాషను చెప్తా. ముందుగా భాగవతంతో సంబంధం లేకపోయినా ఒక గణపతికి ప్రార్థనతో ఒక మన గణపతి మీద ఒక కీర్తన పాట పాడి పురంధరదాసుల వారిది. అక్కడి నుంచి మిగతా కీర్తనలు దశావతారాల్లో ఒక్కొక్క అవతారం మీద పాడతాం. పాడిన తర్వాత మనం కొన్ని శ్లోకాలు చూద్దాం. శరణు సిద్ధి వినాయక, శరణు సిద్ధి వినాయక, శరణు విద్య ప్రదాయక, శరణు సిద్ధి వినాయక, శరణు విద్య ప్రదాయక, శరణు పార్వతి తనయ మూర్తి, శరణు మూషిక వాహన, శరణు సిద్ధి వినాయక, శరణు విద్య ప్రదాయక, శరణు పార్వతి తనయ మూర్తి, శరణు మూషిక వాహన, శరణు సిద్ధి వినాయక. నీటల నేత్రనే, నీటల నేత్రనే దేవి సుతనే, నాగయజ్ఞ భవీదినే, నీటల నేత్రనే దేవి సుతనే, నాగయజ్ఞ భవీదినే, కటియ సూత్ರದ కోమలాಂಗನೆ, ಕರ್ಣಕುಂಡಲ ಧಾರಣೆ, ಶರಣು ಸಿದ್ಧಿ ವಿನಾಯಕ. ಬಂಡಿ ಮುಂದಿನ ಪಾದಗಹರಣೆ, ಬಾಹುಹಸ್ತ ಚತುಷ್ಟನೆ, ಈ ಬಂಡ ಮುಂದಿನ ಪಾದಗಹಾರಣೆ, ಬಾಹುಹಸ್ತ ಚತುಷ್ಟನೆ, ಈಟ ತೊಡುಗೆಯ ಹೇಮ ಕಂಕಣ, ಪಾಶಂಕುಶಧಾರಣೆ, ಶರಣು ಸಿದ್ಧಿ ವಿನಾಯಕ. ಕೋಕ್ಷಿ ಮಹಾಲಂಬೋದರನೆ, ಈಕ್ಷುಚಾಪನ ಗೆಲಿದನೆ, ಕೋಕ್ಷಿ ಮಹಾಲಂಬೋದರನೆ, ಈಕ್ಷುಚಾಪನ ಗೆಲಿದನೆ, ಪಾಕ್ಷಿ ವಾಹನ ಶ್ರೀ ಪುರಂದರ ವಿಠಲನ ನಿಜವಾಗನೆ, ಶರಣು ಸಿದ್ಧಿ ವಿನಾಯಕ, ಶರಣು ವಿದ್ಯ ಪ್ರದಾಯಕ, ಶರಣು ಪಾರ್ವತಿ ತನಯ ಮೂರ್ತಿ, ಶರಣು ಮೂಷಿಕ ವಾಹನ, ಶರಣು ಸಿದ್ಧಿ ವಿನಾಯಕ. తర్వాత వాళ్ళైన శ్రీ త్యాగరాజ స్వామి వారి కీర్తన గానమూర్తి రాగంలో గానమూర్తితో మొదలవుతుంది. బహుశా ఇది ఒకే ఒక కీర్తన అనుకుంటాను. త్యాగరాజ స్వామి వారు రాగం పేరు ఇమిడ్చి రాగంతో మొదలయ్యే కీర్తన ఇది ఒక్కటే నాకు తెలుసు. గానమూర్తే గానమూర్తే శ్రీకృష్ణ వేణు గానమూర్తే, శ్రీకృష్ణ వేణు
త్రిభువన పాల పాయిగానముతే శ్రీకృష్ణ వేణుగానలోల త్రిభువన పాల పాయిగానముతే మణిని మణి మణిని మణి మణిని మణి శ్రీరూపిణి మణిని మణి శ్రీరూపిణి మణిని మణి శ్రీరూపిణి మణిని మణి శ్రీరూపిణి మానసాపహార మరాజనగ నమోతే శ్రీకృష్ణ వేణుగానలోల త్రిభువన పాల పాయిగానముతే నవనీత చోర నంద సకిశోర నవనీత చోర నంద సకిశోర నరమేత్ర ధీర నరసింహసూర నవనీత చోర నంద సకిశోర నరమేత్ర ధీర నరసింహసూర నవమేఘ తేజ నవమేఘ తేజ నాగజ సహజ నవమేఘ తేజ నాగజ సహజ నారగాంత ఖజన త్యాగరాజ నమోతే శ్రీకృష్ణ వేణుగానలోల త్రిభువన పాల పాయిగానముతే. ఇప్పుడు త్యాగరాజస్వామి వారు అయిన తర్వాత మనకి కృష్ణుడిని ఆరాధించి కృష్ణుడి మీదే కీర్తనలు రాసిన కొంతమంది వాగ్గేయకారుల్లో అతను క్షేత్రజ్ఞుడు. ఆయన మీద గీత గోవిందం అని ఆయన బాగా ప్రసిద్ధి చెందించేవాడిని. సంస్కృతంలో ఉంటాయి, బాగా పాత సంస్కృతంలో ఉంటాయి పదాలన్నీ. ఒకవేళ తప్పులైతే క్షమించండి, నాకు తెలుసున్న స్క్రిప్ట్ ప్రకారం వాడుతున్నాను, మీనింగ్ అంత కరెక్ట్గా తెలియకపోవచ్చు. రాధికా కృష్ణ రాధికా రాధికా కృష్ణ రాధికా तव विरह केशव राधिका कृष्ण राधिका तव विरह केशव राधिका कृष्ण राधिका स्तनविनहितमपि हारमुदारम् स्तनविनिहितमपि हारमुदारं सामनुते कृशतनुरिव भारं स्तनविनिहितमपि हारमुदारं सामनुते कृशतनुरिव भारं सरसमतृणमपि मलयज पङ्कं सरसमतृणमपि मलयज पङ्कं पश्यति मीशमिव वपुषि सशङ्कं स पश्यति विषमिव वपुषि सशङ्कं राधिका कृष्ण राधिका तव विरह केशव राधिका कृष्ण राधिका हरिरिति हरिरिति
జపతి సకామం హరే 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 హరి జపతి సకామం విరహ విహిత మరణే నైకామం హరి జపతి సకామం విరహ విహిత మరణే వనికామం శ్రీజయదేవ భణితమిది గీతం శ్రీజయదేవ భణితమిది గీతం సఖియతు కేశవ పదముపనీతం సఖియతు కేశవ పదముపనీతం రాధికా కృష్ణ రాధికా తవ విరహ కేశవ రాధికా కృష్ణ రాధికా కృష్ణ రాధికా కృష్ణ రాధికా. ఇందాక అవతారాలు చెప్పాను కదా, కృష్ణుడి మీద 2 అవతారాలు 2 కీర్తనలు ఉన్నాయి. ఇప్పుడు నరసింహుల మీద ఒక కీర్తన త్యాగరాజ స్వామి వారు, చాలా రేరు, చాలామందికి తెలియదు. ఇది ఫలమంజరి రాగంలో ఉంటుంది. ఈ సభకు తగ్గట్టుగానే పాడుతున్నాను, కాన్సెప్ట్ లెవెల్లో పాడలేదు. నేను నాకు నేను చేయలేము పాడడం కూడా చాలా బాగుంటుంది. సో ముందుగా శ్రీనరసింహ శ్రీనరసింహ మాం పాహి శ్రీనరసింహ మాం పాహి క్షీరాబ్ధికన్యకరమణ శ్రీనరసింహ మాం పాహి క్షీరాబ్ధికన్యకరమణ శ్రీనరసింహ దీనాతి నివారణ భవ్య గుణ దీనాతి నివారణ భవ్య గుణ దిదిదనయతి మిర సూర్య త్రినేత్ర శ్రీనరసింహ దీనాతి నివారణ భవ్య గుణ దిదిదనయతి మిర సూర్య త్రినేత్ర శ్రీనరసింహ మాం పాహి క్షీరాబ్ధికన్యకరమణ శ్రీనరసింహ ప్రహ్లాద పరాశర నారద ప్రహ్లాద పరాశర నారద హృత్పంకరుహ నీరజ బంధో ప్రహ్లాద పరాశర నారద హృత్పంకరుహ నీరజ బంధో ఆహ్లాదకర అశుభ రోగ సంహారతి ఆహ్లాదకర భవరోగ సంహార వరద త్యాగరాజి విముక్త శ్రీనరసింహ మాం పాహి క్షీరాబ్ధికన్యకరమణ శ్రీనరసింహ. ఇక్కడ దీనాతి నివారణ భవ్య గుణ అక్కడ వరకు అందరికీ తెలుసున్న విశేషం అదంతే. దితితనయతిమిర సూర్య త్రినేత్ర శ్రీనరసింహ. సూర్య త్రినేత్ర అన్నాడు కదా, త్రినేత్ర అనేది అవతారంలో నాకు అదే విష్ణుమూర్తికి ఎప్పుడు త్రినేత్రుడు, త్రినేత్రుడు అనగానే శివుడే. మరి నరసింహస్వామికి ఎందుకు పెట్టాడంటే నరసింహస్వామికి కనపడ్డు ఎప్పుడు మనకి. నరసింహస్వామికి ఎప్పుడు కూడా శివలింగం, శివుడి ఇది విభూతి పూసేస్తారు, గంధం పూసేస్తారు. ఇప్పుడు సింహాచలంలో వెళ్తే మీకు ఎప్పుడు నరసింహుడు కనపడ్డు, శివుడే కనపడతాడు అక్కడ.
సంవత్సరానికి ఒక్కసారి తీస్తారు, అది కూడా కళ్ళకి గంతలు కట్టుకుని తీస్తారు ఆ గంధాన్ని. ఎందుకంటే కళ్ళు ఓపెన్ చేస్తే వాడు కళ్ళు పోతాయి, సో కళ్ళకి తీసేసి పెడతారు. అందుకని అతన్ని త్రినేత్రుడు. అందుకని ఈ సందర్భంలో సింహాచలం దృష్టిలో పెట్టుకుని త్రినేత్రుడు అని వర్ణించారు అనమాట నరసింహస్వామి. భాగవతంలో కోతన గారు కూడా శివుడిని విష్ణుమూర్తి ఆయన కృష్ణుడు అంటాడు, నేనే శివుడిని నేనే కృష్ణుడు నేనే అని పద్యం కూడా ఉందంట. అవును, అదే ఆయన మామూలుగా శివభక్తుడు, కృష్ణుడు గురించి రాశాడు. బట్ ఇంకా త్రినేత్ర అనే పదం విశేష పదం, అది ఒకసారి చెబుదామని. తర్వాత మిగతా అంత ప్రహ్లాద పరాశర నారద వీళ్ళందరూ భక్తులు మునులు. వాళ్ళు పంగరుహ నీరజ బంధు ఆహ్లాదకార అశుభరోగ సంహార అసుర రోగ సంహార వరద త్యాగరాజ విముక్త శ్రీనారసింహ. దాంతో మనకి 2 అవతారాలు అయ్యాయి. 3వ అవతారం రాముల వారి అవతారం. దాని మీద ఏమైనా పాడుకోవచ్చు. ప్రస్తుతానికి టైం దృష్టిలో పెట్టుకుంటే మేము కొన్ని శ్లోకాలు చెప్తామని. చెప్పండి. పార్వతి అంటే లక్ష్మీదేవి అర్థం కూడా ఉంది. రమ ఎందుకంటే ఇందులో రమా రామేతి రమే రామే మనోరమలో కూడా 2 సరే. ఇందుకు ఏంటంటే ఇప్పుడు ఒక చిన్నది రాముల వారి మీద ఎక్కువ పాడిన కానీ అది పాడితే మళ్ళీ అది సభ అయిపోతుంది. ఒక చిన్న మొక్క చెప్పేసి ముందుకు వెళ్ళిపోతాం. ఆయన గుణాలన్నీ త్యాగరాష్ట్రం ఒక చిన్న ఒక దొరకన ఇటువంటి సభలో చెప్తాడు. ఆఖరి పద్యమే పాడతాం అయితే అందులో. ఇటువంటి ఎందుకు అంత అన్నాడంటే ఆ సేవని జాగ్రత్తగా చేసే పరిస్థితుల్లో దాన్ని దాటించేయకుండా అక్కడ దీర్ఘ స్వరాలు పెట్టారు ఆయన. సేవ అనగానే మనం ఏమిటంటే దడదడ ఊడ్ చేయడం కాదు. సేవ అంటే నిజంగా అందులో విమర్శ చేయాలి కాబట్టి లాంగ్ నోట్స్ ఉంటుంది. అందుకనే ఇటువంటి అందుకని కంగారు పాడేశారు అనుకోండి, అది అందులో సేవే లేదు. ఇంక అందులో ఇంకో వాడు అంతా అందరిలో ఉన్నాయి. అది తర్వాత లాస్ట్లో వచ్చిన తర్వాత రాములు వారిని ఎలా పొగిడారు అసలు ఎవరు తామస గుణరహితమునులకు పొగడతలము కాగనే తామస గుణరహిత. తామసం అంటే బద్ధకం, బద్ధకానికి ఒక సూచన. ఈ తామస గుణ రహితుడు అంటే బద్ధకం లేనివాడు. సత్వగుణం ఉండడం వేరు, రజోగుణం ఉండడం వేరు, తామసం లేకపోవడం వేరు. బద్ధకం లేనివాడు కూర్చున్నాడు అందులో నన్ను వర్ణించడానికి. తామస గుణరహిత మునులకు. మును అంటే మౌనంగా ఉండేవాడు మును. అంటే ఇంకా ఆయన మాట్లాడడమే రోగం. మాట్లాడడమే మానేశాడు అనుకోండి, ఆయనకి బోల్డ్ అంత టైం ఉంటుంది. వాడికి వల్ల కాలేదు. తామస గుణరహిత మునులకు పొగడ తలము కాకనే వాళ్ళ వల్ల కాలేదు, మిగతా వాళ్ళ వల్ల ఖచ్చితంగా కాదు. కామిత ఫలదాయకుడౌ సత్యాగ రాజుని నీవు పొంగక త్యాగ బ్రహ్మతనయుడౌ త్యాగ రాజు కవడు చూయుండగా. ఇంతవరకు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పుకున్నాడు. రామబ్రహ్మం గారు కొడుక. రామ బ్రహ్మతనయుడౌ త్యాగ రాజు కవడు చూయుండగా. ఇప్పుడు రాముడు గారు ఎటువంటి వాడు? రాముని జగదోద్ధాముని సురరిపు భీముని త్రిగుణాదీతుని పూర్ణగాముని చిన్మయ రూపుని సద్గుణ దాముని గనుల రమణిని కనుగొనదో. రాముని జగదోద్ధాముని సురరిపు భీముని త్రిగుణాదీతుని పూర్ణగాముని చిన్మయ రూపుని సద్గుణ దాముని కనుల రమణిని కనుగొనదో. ఎందుకంత కంగారు పడ్డాడు త్యాగరాజస్వామి? మధ్యమకాల సంగీతం ఎందుకు పెట్టాడంటే ఈ నెమ్మదిగా చెప్పడం మొదలెట్టారనుకోండి అసలు అవ్వదు. ఎందుకు ముందే చెప్పాడు, ఎందుకు అవ్వదు. అలాంటప్పుడు తొందరగా కానిద్దాం, ఈ గుణాలన్నీ
ప్రిసైజ్గా చెప్దామని చెప్పి 4 లైన్లలో రాముని జగదోధ, ఏ మొక్క విడగొట్టడానికి లేదు ఇందులో. రాముని జగదో ధామని అన్న జగదోధామని ఒక పదం అది. రాముని జగదోధాముని సోడరిపు భీముని, సోడరిపు భీముని త్రిగుణాతీతుని, త్రిగుణాతీతుని అనుకుంటా, త్రిగుణాతీతుని త్రిగుణాది రాముని జగదోధాముని సోడరిపు భీముని త్రిగుణాతీతుని. పూర్ణకామని అనకూడదు, పరిపూర్ణ కామని. ఇవన్నీ అందులో కలిపోవాలి. పరిపూర్ణ కామని చిన్మయ, కామని చిన్మయ, పరిపూర్ణ కామని చిన్మయ అని అనాలి. అసలు పదాలు విడగొట్టకుండా విడిగితే భావం పోతుంది అందులో. అలా పాడగలగాలని. రాముని జగదోధాముని సోదరిము భీముని త్రిగుణాతీతుని పూర్ణగాముని చిన్మయ రూపుని సద్గుణధాముని కనుల మదిని కనుగొన్నదో ఇటువంటి మొత్తం అంతమందికి 3 అవతారాలు. ఇంకా చాలా కీర్తనలు, ఎన్ని కీర్తనలు ఉన్నాయి. సరే, మొత్తం సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఒక్కటే శ్లోకం చెప్తాం. నేను అంతగానే అది రావు కూడా. అది ఇంతకుముందు ఒకసారి అక్కడ చెప్పాను, బట్ ఇది మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇప్పుడు మనకి గజేంద్ర మోక్షం ఉంది కదా, అందరికీ తెలుసున్నదే. ఇందులో అసలు సీక్రెట్ ఏమీ లేదు, కొత్తగా చెప్పేది ఏం లేదు. కాకపోతే ఒకసారి ఇంకొక రకంగా చూద్దాం దాన్ని. మనకి మన పురాణాలన్నీ స్పెషల్గా, స్పెషల్ అనకూడదు, విష్ణుమూర్తిని విపరీతంగా వర్ణించారన్నీ. విష్ణుమూర్తే వేదం. ఎందుకు అంత కష్టపడ్డారు విష్ణుమూర్తిని? మంచి కూడా అనొచ్చు కదా, ఇంకా నైట్ గయ్య అనొచ్చు కదా, ఇంకా మిగతా అన్నట్టుగా. లేకపోతే ఏదో ఒక కరుణామయుడు అని ఏదో ఒక పదంతో వదిలేయచ్చు మిగతా అన్ని వాటిలో, కానీ వదల. ఎంతో చెప్పారు దానికి. ఎందుకు చెప్పారంటే ఈ ప్రపంచమంతా అతనే నిండి ఉన్నాడు అని చెప్పడానికి చెప్పారు. అదంతా ప్రపంచంలో ఉంటే, ప్రపంచం అనగానే ఫస్ట్ ప్రపంచ అక్కడి నుంచి మొదలుపెట్టారు. అక్కడి నుంచి మొదలుపెట్టి ప్రతి దాంట్లోనే విష్ణుమూర్తిని చూశారు. దానికి తగ్గట్టుగా కథలు రాయగలిగిన వాళ్ళు కథలు రాశారు, మంత్రం చెప్పిన వాళ్ళు మంత్రం చెప్పారు, పాటలు రాసేవారు పాటలు రాశారు, ఇంకా బోల్డ్ కవితలు వాళ్ళు కవితలు, గ్రంథాలు వాళ్ళు గ్రంథాలు రాశారు. ఎందుకు చేశారంటే మొత్తం యూనివర్స్ అంతా విష్ణుమూర్తులు వర్ణిద్దామని చెప్పారు, ట్రై చేశారు. సో మొత్తం ప్రపంచం అంతా, ఇప్పుడు సైన్స్ అంతా, ప్రపంచం అంతా సైన్స్ తెలుసుకుందాం అనుకుంటారు. ఇప్పుడు భక్తులు అయిపోయారు, వేద పండితులు అయిపోయారు, సంస్కృత అయిపోయారు. వీళ్ళంతా కలవట్ల. దీని తాయి ఇంకొక లేయర్ వచ్చింది, సైంటిస్ట్ అయిపోయారు. వాళ్ళు ప్రపంచాన్ని చూడడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ప్రపంచం దృష్టిలో, ఇప్పుడు సైంటిస్టుల దృష్టిలో ఓసారి మన శ్లోకాలు చూద్దాం, ఏమున్నాయో చూద్దాం. పద్యాలు పొదనామాచులు గారు చెప్తా. పొదనామాచులు గారు ఒక పద్యం రాశారు కదా, ఎవరిని నుంచి జగమగం బాబుని. అది యాక్చువల్గా వ్యాసమహర్షి 14-16 శ్లోకాల్లో రాశారు. అది రాసి అది కుదించి ఒకే శ్లోకం రాశారు. ఎవని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై పరమేశ్వరుడెవ్వడు, మూల కారణంబెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వముదానైన వాడెవ్వడు. అంతవరకే. మిగతా అతి అనుభవమే. నేను ఇప్పుడు డెస్పరేట్గా ఉన్నాడు గజేంద్ర మోక్షం అందరికీ తెలుసు, కథ చెప్పట్ల. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గజేంద్రుడు ఎప్పుడు చెప్పాడు ఈ పదం. గజేంద్ర మోక్షం ఫస్ట్ బిగినింగ్తోనే దీంతో రాదు. గజేంద్రుడి మోక్షం మనకి మామూలుగా బోధన, అది వ్యాసుడు కూడా ముందు అసలు మొత్తం వైకుంఠం అంతా వర్ణించుకుంటూ వస్తారు. వాళ్ళు అప్పుడు ఏదైనా బాధపడుతుంటే వైకుంఠం ఎలా ఉంది, వైకుంఠంలో విష్ణుమూర్తి ఎలా ఉన్నాడు, లక్ష్మీదేవితో ఎలా ఉన్నారు, అది నడుస్తూ ఉంటుంది. అక్కడ నడుస్తూ అసలు ఆ వైకుంఠం చూడాలి అంటే మీరు శ్రీపురం వెళ్ళాలి. శ్రీపురం ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళారా? ఇక్కడ వెళ్ళకపోతే ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్తే మీకు వైకుంఠం ఒక టీమ్స్ ఆఫ్ వైకుంఠం వస్తుంది. ఎందుకంటే అన్ని వృక్షాలు వేసేసారు అక్కడ. అందులో కొన్ని 100 వృక్షాలు చెప్తారు. ఆ వృక్షాలన్నీ తీసుకొచ్చి వేసేసాడు ఆయన. నేను వెళ్ళి చూసాం, చాలా బాగుంది. శ్రీపురం ఎక్కడ ఉందండి, కంచి దగ్గర ఉంది శ్రీపురం. మొత్తానికి ఎనివే అక్కడ వాళ్ళ వర్ణన అంతా ఉంటుంది. ఈయన గజరాజు కదా, వీడికి మదం ఉంటుంది. జనరల్గా రాజుకి మదం లేకపోతే వాడు పెరిగివాడుగా ఉంటే మిగతా వాడు వచ్చేస్తారు. మంచి మదం ఉంది, బాగుంది, అంత వెరీ క్వాలిఫైడ్ వాడు. అన్నీ ఆయన క్వాలిఫికేషన్స్ చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పుకుంటుంటే విష్ణుమూర్తి విన్నాడు.
మనకి ఎక్కడి వచ్చి వాళ్ళు చెప్పుకుంటే మధ్యలో మనం ఇంటరప్ట్ చేయకూడదు. స్టెప్పింగ్ అండ్ టోస్ అంటారు, అదర్ స్టోర్స్ అంటాం కదా. మనం అలాగే ఎందుకు వచ్చింది వాడు ఏదో చెప్పుకుంటాడు కదా, వాడిని పట్టించుకోలేదు. కానీ వింటున్నాడు, అదే అన్నీ వింటాడు కదా. మరి సరే గొడవ అవుతుంది, మధ్యలో ఆయన ఏదో ఆడుకుంటున్నాడు, ఈయనేమో బాధపడుతున్నాడు. నేను లాగేస్తాను కదా, ముసలి లాగలేనా అనుకున్నాడు. లాగాడు, ఆవిడే లాగింది, ఈడే లాగాడు. అలా కొన్ని యుగాలు నడిపించింది. మన దాంట్లో ఉంటే యుగాలు అంటూ ఉంటాడు. యుగాలు అంటే తర్వాత మళ్ళీ వద్దాం. యుగాలు నడిపించాడు వ్యవహారం. యుగాల యుద్ధం జరుగుతుంది అని ఎప్పుడైనా కథలో, ఏ కథలోనైనా ఉంది, ఇంకో రిలీజియన్లో కొన్ని ఎప్పుడు ఉంటుంది. మన దాంట్లోనే ఉంటాయి ఇలాంటి ఎపిసోడ్ అన్నీ. చూద్దాం దాని సంగతి. సరే, అది అక్కడి వరకు వచ్చింది. అది అక్కడి వరకు వచ్చిన తర్వాత అయ్యో కొద్దిగా బాధపడడం మొదలెట్టాడు. ఎందుకంటే లాగలేకపోతాడు, సొత్తుకు తగ్గుతాను నెమ్మదిగా తగ్గుతుంటే గట్టిగా అరిచాడు. ఇప్పుడు అతని వల్ల కాలేదని తెలిసిపోతుంది. సో ఈ నీడ్ హెల్ప్. అరిచాడు గట్టిగా. ఎందుకు అరిచాడంటే ముందుకు ఏనుగుని ఎందుకు పెట్టాడో చెప్పు. ఏనుగు కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏనుగుకి 4 బ్రెయిన్స్ ఉంటాయి. హ్యూమన్ బ్రెయిన్స్లో 4 బ్రెయిన్స్ ఉంటాయి. ఆ ఒక్క యానిమల్కి మీరు చాలా రీసెర్చ్ చేస్తున్నారు. అది ఇన్స్టింక్టివ్గా చేస్తుందా, దానికి ఇంటెలిజెన్స్ ఉందా? కొంతమంది ఇంటెలిజెన్స్ ఉంటున్నారు, అది ఇన్స్టింక్టే ఒక స్థాయి ఆఫ్ ఇన్స్టింక్ట్ బికమ్స్ ఇంటెలిజెన్స్ అని కొంతమంది ఉంటారు. మొత్తం ఏదో మా సైంటిస్టుల పని వాళ్ళు చేస్తారు. అందుకే దాని 4 బ్రెయిన్స్ ఉన్నాయి. అంత బ్రెయిన్ పవర్ తోటి అది ఏనుగు ఇంకొక లక్షణం ఏంటంటే అది ఒక కొన్ని వేల ఏనుగులని గుర్తుపెట్టుకోగలదు. జస్ట్ బై స్మెల్లింగ్ ఇట్ యూరిన్. 16 కొన్ని వేల ఏనుగుల్ని కొన్ని సంవత్సరాలు కొన్ని డెకేట్స్ గుర్తుపెట్టుకోగలదు. ఇట్స్ నాట్ జస్ట్ 1 or 2 minutes. అంత మెమరీ ఉందండి, అంత పవర్ ఉందండి. ఇది బ్రెయిన్ అండి, ఎవ్రీథింగ్ ఈజ్ గోస్ బై బ్రెయిన్, రైట్? దానికి అంత పవర్ ఉందండి. అది దానికి సత్తు తగ్గింది. అప్పుడు అది కాంటంప్లేట్ చేయడం మొదలెట్టింది. అది ఎలా హౌ కెన్ ఐ గెట్ రెస్క్యూడ్ బై అదర్స్ బికాస్ ఐ మైసెల్ఫ్ అండ్ మాడబ్రూమ్. సరే గట్టిగా అరిచింది. అప్పుడు పలకలేదు, ఎప్పుడు లేదు అక్కడ ఉన్నాయి, ఎవడు చేయలేడు, ఏం చేయలేడు. ఆ తర్వాత ఏం చేసింది, ముందు ఫస్ట్ చూస్తే పెద్ద వర్ణించినప్పుడు కూడా ఏనుగు పెద్దగా వర్ణిస్తాడు. అంటే ఇట్ కెన్ సీ లాడ్ ఆఫ్ ఏరియా, ఇట్ కెన్ కవర్, ఇట్స్ ఐస్ కెన్ కవర్ లాడ్ ఆఫ్ ఏరియా. ఆ కన్ను చూపు మేరలో ఎవరు లేడు దానికి ఇంకొక శక్తి ఉందండి. అది హ్యూమన్ బీయింగ్ కొన్ని మైళ్ళ దూరంలో ఉండి నడిస్తే దానికి తెలిసిపోతుంది. అది ఒకవేళ ఉందంటే అరిస్తే వాళ్ళ దగ్గరికి వస్తాడు. అది కూడా ఛాన్స్ లేదు దానికి. సో హెల్ప్కి ఎవడు లేడు, కన్ను చూపు మేరలో ఎవడు లేడు, ఎవడు దానికి స్పర్శకి తగ్గట్టుగా ట్రంబులెన్సెస్ లేవు, ఏం లేవు. ఇది కంప్లీట్గా హెల్ప్లెస్. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు అది ఆలోచించింది, ఈ గురుగారు ఇదంతా నా సొంత ప్రయత్నం, ఓకే, ఇదంతా వ్యాస మహర్షి చెప్పలేదు, నేను చెప్తాను. సరే, లెట్స్ కాంటెంప్లేట్, లెట్స్ థింక్ అబౌట్ ఇట్. అప్పుడు అది ఆలోచించడం మొదలెట్టింది. ఏం చేసింది? ఓకే, నేను ఎలా వచ్చా, హౌ కమ్ ఆల్ దిస్ హ్యాపెన్? ఎప్పుడు ఆలోచించలేదు పాపం. అది ఎప్పుడో అదే దాని ఎంజాయ్మెంట్లో అది ఉంది. అసలు ఈ యూనివర్స్ ఎలా మొదలైంది? అసలు దీని అందరికీ ఎవడో ఒక కింగ్ ఉండాలి. నేను వీళ్ళకి కింగ్ అయినప్పుడు నాలాంటి వాళ్ళందరికీ ఒక కింగ్ ఉండాలి, ఆ కింగ్లకి ఇంకొక కింగ్ ఉండాలి, అలాంటి వాడికి ఇంకొక కింగ్ ఉండాలి. బాబు అన్నమాట. ఎలా? వాడు ఏం చేశాడు? వాడు ఎలా ఉండాలి? ఏమీ లేని దగ్గర నుంచి సృష్టించి ఉండాలి కదా. ఎక్కడో ఒక చోట ఎందులోనూ లేనిది ఒకటి ఏదో ఒకటి మొదలవ్వాలి. ఇది రకరకాలుగా ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత దానికి ఒక టైం వచ్చింది. ఈ ఆలోచన తరంగాలు ఉన్నాయి కదా, మనం యూనివర్స్ అంటాం. అది నలుగురు సైంటిస్ట్, 4 బొర్రలు అంటే బొర్రలు అనుకోకండి, 4 సైంటిస్టులు. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ టేక్ ఇట్, నీల్స్ బోర్, ఐన్స్టైన్, మ్యాక్స్వెల్, ప్లాంక్. ఈ 4 అలాంటి సైంటిస్టులు 4 హూ యాక్చువల్లీ డీప్ థింక్ త్రూ చేసిన వాళ్ళు 4 బ్రెయిన్స్ ఒకేసారి పనిచేసిన అనుకుందాం. అర్థమెటిక్గా చేస్తే 4 బ్రెయిన్లు, జామెట్రిక్గా చూస్తే 2 4s అనుకోవచ్చు, 4 2s అనుకోవచ్చు, మొత్తానికి 16 బ్రెయిన్స్. అది ఎఫెక్టివిటీ ఇంకా బాగా ఎక్కువ ఉండొచ్చు. మొత్తానికి ఇట్ ఈస్ డెఫినెట్లీ మోర్ దాన్ 4 బ్రెయిన్స్ పవర్, ఆల్ ఆర్ యాక్టింగ్ అంటే 100% ఎఫిషియన్సీ. 100% కాకపోతే 10% అనుకోండి, మనం 8% 7% యూజ్ చేస్తాం మన బ్రెయిన్స్ అన్ని. అది కష్టకాలంలో ఉన్నప్పుడు ఏనుగు బాగా చేస్తుందని 20% అంటే ఎంత బ్రెయిన్ ఒక్క దెబ్బలో ఆలోచిస్తుంది. అటువంటి బ్రెయిన్ నౌ ఇట్ ఈస్ స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిక్ చార్జ్. థింక్ అబౌట్ ఇట్. అది మనం ఇప్పుడు మెజర్ చేయలేము మనం ఇన్స్ట్రుమెంట్స్ పడితే, బట్ అడ్వాన్సెస్లో మనం నెమ్మదిగా మెజర్ చేయొచ్చు.
సైంటిస్ట్ ఆర్ థింకింగ్ అబౌట్ ఇట్. ఎనీవే, ఇప్పుడు ఆ సిస్టమ్ భలే రాస్తారు యాక్చువల్గా. ఆ సిస్టమ్ అంతా ఐసోలేటెడ్ అయిపోయింది. ఏ సిస్టమ్ అది? మొసలి, ఏనుగు, వనం, నీళ్ళు, ఇంకేం లేవు అక్కడ. జనసంచారం లేదు, పొల్యూషన్ లేదు, ఏం లేదు అక్కడ. సో వాట్ యూ హ్యావ్ ఇట్స్ ఏ క్లోజ్డ్ సిస్టమ్. ఆ క్లోజ్డ్ సిస్టంలో వీడు ఎలక్ట్రిక్ పల్స్ పంపిస్తున్నాడు, బ్రెయిన్ పల్స్ పంపిస్తున్నాడు. సో అట్ వన్ పాయింట్, అందుకనే కొన్ని యుగాలు పడుతుంది. ఎందుకు? ఐసోలేటెడ్ సిస్టమ్స్లో మీరు కనుక ఛార్జ్ కంటిన్యూస్గా చేస్తూ ఉంటే. సో ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ థింక్ లైక్ వ్యాస. కొన్ని వేల సంవత్సరాలు కంటిన్యూస్గా మీరు ఛార్జ్ చేస్తుంటే కొంతసేపటికి అక్కడ స్టాటిక్ ఛార్జ్ వస్తుంది. ఈ కొట్లాటలో దానికి డైనమిజం వస్తుంది, మూవింగ్ ఛార్జ్ వస్తుంది. దాని ఎలక్ట్రిసిటీ వస్తుంది, ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం వస్తుంది, మ్యాగ్నెటిక్ నుంచి ఎలక్ట్రిసిటీ వస్తుంది. ఇది మ్యూచువల్లీ కపుల్. మొత్తానికి వచ్చిన తర్వాత ఏమై ఉంటుంది అంటే మనకి ల్యాబ్స్లో ఏదైనా ఛార్జ్ కనుక వేస్తే మనకి విష్ణు చక్రంలో వస్తుంది అది. ఎందుకు? కొంత ఛార్జ్ అక్యుములేట్ అయిపోయిన తర్వాత ఆ ఛార్జ్కి ఇంకొక రేపు వచ్చిన తర్వాత 2 రిపుల్ స్టార్ట్స్ రిప్పల్. సో ఇట్ క్యాన్ గో సో మచ్ క్లోజర్ అండ్ సో మచ్ వైడ్. ఎందుకంటే అందుకని బయటకు వెళ్ళిపోలేదు, దానికి అంత ఛార్జ్ ఉండదు. సో ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ దిస్ హ్యాస్ గాట్ సమ్ ఛార్జ్ which actually get through this water, hypothetically. That should have given a small electric shock, produced a small electric shock into the water, and that got affected by the మనకు ముసలి ఎఫెక్ట్ అయి ఉంటుంది. ఈ కాలు బయటకు వచ్చేసింది, సంథింగ్ లైక్. ఇది ఏంటంటే ఇప్పుడు వాడు ఎలా ఆలోచించాడో చూద్దాం ఒకసారి. గజేంద్రుడు ఎప్పుడు ఆలోచించాడు? నీవే తప్ప ఇతప్పరంబరిగా మన్నింబందగుంది నేను రాధే ఈశ్వర కాలవే సంరక్షించు భద్రాత్మక. ఎందుకంటే హీఈస్ ట్రైంగ్ టు గెట్ ద రెస్క్యూర్ హూ యాక్చువల్లీ డెవలప్ దిస్. తాతక అన్నాను కదా, వాడు తప్పించి వీడికి రక్షించేవాడు ఎవడు కనపడలేదు. ఎందుకంటే కంచుపొరలో ఎవడలేడు, దరిదాపుల్లో వాన ఎప్పుడు ఎవడు నడుస్తున్నట్టుగా కూడా ఏమీ లేదు. ఏమీ లేనప్పుడు ఇంకెవడు చేస్తాడంటే ఈ జగత్తుని ఎవడు సృష్టించాడో వాడే రావాలని చెప్పాడు. అందుకని ఇంత గొడవ జరిగింది. జరిగితే వాడు చెప్పాడు. అదే వాడి దృష్టిలో వాడికి అప్పుడు ఎన్లైట్మెంట్ వచ్చింది. ఎలా ఉండాలి? ఒకడు పుట్టించాడంటే ఒక ద్రవ్యం ఉండాలి. ఒక ద్రవ్యంతో మనం ఒక పని చేయగలం. ఇప్పుడు ఇనుము ఉందనుకోండి, దాన్ని ఏంటి సాగొట్టచ్చు, చుట్టచ్చు. డక్టబిలిటీ అంటాం కదా మనం, అది మొత్తానికి మెల్లిబిలిటీ, డక్టబిలిటీ అని మనం సాగేయచ్చు. కానీ ద్రవ్యం ఉండి తర్వాత ఇంకొకటి ఉండాలి దాన్ని చేయడానికి. మరి అంతకన్నా ముందు ఎవడు ఉంటాడు? ముందు 2 ఉండాలి కదా, ఆ 2 ఒకటే ఉండాలి. ద్రవ్యము చేసేవాడు కూడా ఒకటే ఉండాలి. కారణము కర్త అందరూ ఒకటే ఉన్నాడు. అదే మరి మనకి ఇందులో వస్తుంది ఒకే శ్లోకంలో కారణంగా దాగహనో గుహ అని వస్తుంది కదా. అన్నీ వాడే అయి ఉండాలి. ఓ ఏదో బాగుంది అనుకున్నాడు. అన్నీ వాడే ఉన్న తర్వాత ఈ లోకం కూడా వాడే ఉండాలి. ఎందుకంటే వాడి తప్పించి ఇంకోటి లేదుగా మొదట్లో. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక బుడగ తీసుకుందాం, ఒక బలూన్ తీసుకుందాం. ఒక బెలూన్ చిన్నగా ఉందనుకోండి, కొంచెం పెద్దగా ఉంటాయి అనుకోండి, ఏదో చిన్నగా ఉందనుకోండి, ఏదో కొత్త సూపర్ టెక్నాలజీ వచ్చి బుడగ చిన్నగా వస్తుంది అనుకుంటే ఎంత అవుతుంది అనుకుందాం. ఇమాజినేషన్కి ఏముంది? ఊతే పెద్దదైంది, వదిలేశారు, మళ్ళీ చిన్నదైపోయింది, గాలి బయటపోయింది. ఈ అనాలికి బాగానే ఉంది. ఇప్పుడు విష్ణుమూర్తి అనుకుందాం, విష్ణుమూర్తి ఇలా పెద్దదయ్యాడు, మళ్ళీ ఇలా కొంచెం అయిపోయింది, సృష్టి మొదలైంది, సృష్టి పోయింది. కానీ ఇందులో ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి ప్రాబ్లం? ఒక బుడగ ఒకటి ఉండాలి, బుడగ ఊదేవాడు ఒకటి ఉండాలి, ఊడేవాడి దగ్గర గాలి ఒకటి ఉండాలి. ఈ మూడు ఎక్స్టర్నల్ కదా, 3 ఎక్స్టర్నల్ అంటే పని చేయదు. ఆ 3 ఒకటే ఉండాలి. అప్పుడు ఆయనకి తట్టింది, ఇది పని చేయదు. దిస్ ఎనాలజీ ఈజ్ గుడ్, బట్ దిస్ పని చేయదు. అందుకని అప్పుడు ఆయన ఆ కోరాడు. ఈ సృష్టి ఎలా మొదలైందో, ఈ సృష్టికర్త ఎవడై ఉంటాడో వాడు రావాలన్నాడు. విష్ణుమూర్తిని ఏం చెప్పలా. సీతారాముడు అయితే సీతారాముడే, ఓకే, అది విష్ణుమూర్తి కాబట్టి ఆయన వచ్చాడు. పైగా అది ఎందుకు వచ్చాడు తర్వాత చెప్తా. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై. ఎవ్వని చే జనించు జగము ఎవ్వని లోపల నుండి లీనమై. అతనిలోనే ఉండాలి అది. అంటే బుడగ విష్ణుమూర్తి అయ్యాడు అనుకోండి, లోకమంతా బుడగలో లోపల ఉంది. కానీ ఈయన ఎక్స్పాండ్ అవుతున్నాడు కదా, ఈయన ఎక్స్పాండ్ అవుతుంటే స్పేస్ క్రియేట్ చేసుకుంటున్నాడు.
స్పేస్ కూడా క్రియేట్ అవుతుంది మన శాస్త్రం ప్రకారం. ఓకే, ఇట్ ఈస్ ఇవాల్వింగ్ యాజ్ ఇట్ విత్ టైం. ఎనీవే, ఎవని చేజనించు జగమవ్వని లోపల నుండు లీనమై పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు. మూల కారణం ఇందాక మనం చెప్పాం, ఒకదానికి ఒక కారణం ఉంటుంది. ఇప్పుడు రామ్ ఐరన్ నుంచి రిఫైన్డ్ ఐరన్ వస్తుంది, అక్కడ నుంచి రకరకాల ఐరన్ వస్తాయి, కానీ మూలం ఒకటి ఉంటుంది కదా. మూల కారణం వెవ్వడు అనాది మధ్య నయుడెవ్వడు సర్వముదానైన వాడెవ్వడు. అట్టి ఆత్మభవునే శరణంబు వేడదన్, అట్టి ఆత్మభవునే శరణంబు వేడదన్, ఆత్మభవునే శరణంబు వేడదన్. మొత్తానికి అది లాస్ట్లో అంత కోరిక, మళ్ళీ అన్ని కోరికలు కోరుకున్నాడు. అది ఏం కోరుకున్నాడంటే వాడు తప్పించి ఇంకొకటి రాలేడు. ఎందుకంటే అతనికి తెలుసున్న ప్రపంచంలో, అతనికి కలుజు మేడలో ఉన్న ప్రపంచంలో ఎవరు లేడైంది సార్ రెస్క్యూ చేయడానికి. అప్పుడు ఆయన చక్కగా ఏం చేశాడు, ఈ సృష్టి ఎవడు క్రియేట్ చేశాడు, ఈ సృష్టి ఎవడు నడిపిస్తున్నాడో, ఈ సృష్టి కూడా లైవ్ అయిపోతుందో, ఎవడైతే ఆదిగా ఉన్నాడో అనాదిగా ఉండిపోయాడో మొత్తం అన్నీ చెప్పి ఈ ఒక్కసారి విశ్వం అలాంటిది ఒకటి రావాలన్నాడు. అందుకని విష్ణు చక్రం వచ్చింది. విష్ణు చక్రమే ఎందుకు వచ్చింది? త్రిశూలం రావచ్చు కదా, గద రావచ్చు కదా. ఎందుకు అది వచ్చిందంటే ఇందాక నేను చెప్పిన సైన్స్ ప్రకారం దిస్ ఈజ్ ద ఓన్లీ పాసిబిలిటీ. ద వే ద గెలాక్సీస్ హెస్ హ్యాపెండ్. ముందు మనకేదో మనకి ఇప్పుడు కాస్మిక్ డస్ట్ వచ్చింది, బిగ్ బ్యాంగ్ అయింది, కాస్మిక్ డస్ట్ వచ్చింది, అది ఇది గొడవ అయింది. గడిన తర్వాత it is the process where all these universes, the cluster of universes together, మన ముందు నుంచి చూస్తే అవన్నీ విష్ణు చక్రంలాగా ఉంటాయి. ఎందుకంటే దట్ ఈస్ ద నేచర్ హౌ ఇట్ గోస్. సో అదే నేచర్తో అది వచ్చింది కాబట్టి అది విష్ణు చక్రంలా వచ్చి మొత్తానికి అక్కడ ఏదో ఛార్జ్ అయి ఉంటుంది. మొత్తానికి అది ఒక ద్రష్ట చేసిన ప్రక్రియ. బట్ ఇంత సైన్స్ అప్పుడు ఉందా? హస్టుడికి ఇప్పుడు పోతనామాచులకు కానీ వ్యాసులమాచులకు కానీ ఇదంతా వాళ్ళకి తెలుసా? ఏమో ఎవరికి తెలుసు? తెలిసేమో. ఇన్ఫెక్ట్ అవుట్ అవుతుందో తెలుసు అనుకుంటే దెన్ వీ కెన్ పర్సూ మోర్ డీపర్ ఇంటూ దీస్ స్క్రిప్చర్స్. మెటాఫోరికల్గా రాశారేమో ప్రతిదాటి. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు మెటీరియల్, ఇప్పుడు ఒక ఫిజిక్స్ ఉందనుకోండి, ఫిజిక్స్లో ఇప్పుడు అప్లైడ్ ఫిజిక్స్, ఇప్పుడు న్యూరాలజీ ఉందనుకోండి, అది ఓన్లీ న్యూరాలజిస్ట్ వరకే తెలుస్తుంది. అలాంటి వాడికి ఎలా తెలుస్తుంది? నేను ఏదో 4 మీటర్లు నొప్పుకొని ఉద్యోగం చేసే ఉద్యోగం మనం, మరి మీటర్లు అంటే కంప్యూటర్స్, ఓకే 4, అది నాకు తెలియదు. మరి నాకు కూడా తెలియాలి అంటే వ్యవహారం నాకు తెలియదు. ఒక కథ రూపంలో చెప్పాడు అనుకోండి, మోర్ జనరల్. కథ తెలియని వాడికి ఎవడు ఉంటాడు? అలా పెట్టాడా? లేకపోతే అంతా యాదృచ్ఛికమైన మొత్తం ఇన్ని పురాణాలు, 18 మహాపురాణాలు, 18 ఉపపురాణాలు, ఇతిహాసాలు, వేదాలు అన్నీ కూడా యాదృచ్ఛికమా? ఇంకేంటో థింక్ అబౌట్ ఇట్. ఇంత యాదృచ్ఛికం ఉంటుందండి ఎక్కడైనా? ఇదే పాసిబిలిటీ. సో ఇందుకు ఏది చెప్పానంటే, భాగవతం చదివినప్పుడు ముందంతా భక్తిగా ముందు కీర్తనలు పాడాము, అది ఒక రసం, అది ఒక దర్శనం. ఇంకొక దర్శనం ఏంటంటే, ఈరోజు ఇందాక చెప్పినట్టుగా మనం సైన్స్ వాళ్ళందరూ మనం ఇదివరకు విష్ణుమూర్తిని వర్ణించారు. ఎందుకంటే అన్ని అవతారాలు వచ్చాయంటే దే ఆర్ ట్రైంగ్ టు గెట్ దిస్ ఇవాల్యుయేషన్ ఆఫ్ దిస్ యూనివర్స్. ఇప్పుడు సైంటిస్టులు చేస్తున్నారు అదే పని. సో ఆల్రెడీ వీ హ్యావ్ దిస్ స్క్రిప్చరల్ నాలెడ్జ్ అండ్ వై డోంట్ వీ లుక్ ఇన్ టు ద సైన్స్ పోర్షన్ ఆఫ్ ఇట్. అలా చూస్తే మనకి అసలు అద్భుతం. విష్ణుమూర్తి అసలు నారాయణుడు అంటేనే స్పేస్ టైం. నారాయణ అనేదే స్పేస్ టైం. సో ఇలా చెప్తే చాలా ఉంటుంది, ఇంకా చాలా వర్క్స్ వస్తాయి నెమ్మదిగా. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.